బ్యాంక్ అవుతున్నాం, దాని మీదే బ్యాంక్ అవుతున్నాం. అది పాజిటివ్ గా ఉందని, అందుకని నేను పాజిటివ్ గా ఉంది ఇది థ్యాంక్ యూ ఓట్ అనేది నాకు ఎందుకు ఆ సెన్స్ వస్తుందంటే, మేము కూడా తిరుగుతూనే ఉన్నాం కదా, అందరితో తిరుగుతూనే ఉన్నాం, 4 రోజుల నుంచి చూస్తున్నాం కదా ఎవరెట్లా మాట్లాడుతున్నారు. నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ద పాపులేషన్ మనకి లాస్ట్ టైం నుంచి నెగిటివ్ గానే ఉంటుంది. వాళ్ళ దగ్గర మీడియా ఉంది, ఇది పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళది మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాయిస్లెస్ పీపుల్, పేద బడుగు బలహీన వర్గాలు, వాళ్ళైతే అంత నెగిటివ్ గా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు నష్టం జరిగిందనో, చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు మరింతగా మేలు జరుగుతుందన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారని అయితే మేము అనుకోవట్లేదు. కాబట్టి అవర్ 4 vote స్టేస్ దేర్. రైట్. ఫైనల్ గా రిక్వెస్ట్ ఇంకొక 5 minutes ఫ్రెండ్స్ అండ్ డిబేట్ చక్కగా సాగుతుంది కాబట్టి సాంబశివరావు గారు మాట్లాడినట్లు కొన్ని పాలసీస్ గురించి నేను మాట్లాడాను. ఓకే ఓకే రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ చంద్రబాబు దగ్గర ఈ పథకాల కంటే ఎక్కువ బాగా జరుగుతుంది అని నమ్ముతారన్నారా? జనం నమ్ముతారు అనుకుంటున్నారా? ఒక్కసారి నాకు అవకాశం. లక్ష్మణ్ గారు వినబడుతుందా? చెప్పండి. పార్సార్ ఏదో చెప్తుంటే అగాను చెప్పండి, కంక్లూడ్ లో తీసుకుంటాను నేను. ఇప్పుడు ఏది ఎవరిని ఆర్గ్యుమెంట్లు చేసుకున్నా బాక్స్ లో రిజల్ట్స్ ఉన్నాయి. 4వ తేదీ బయటకు వచ్చేంత వరకు మనం ఆర్గ్యుమెంట్లు చేసుకుంటానే ఉండొచ్చు, ఆ ప్లస్లు మైనస్లు ఇవన్నీ కూడా. అయితే ఏంటంటే ఈ బీజేపీ కేంద్ర నెట్వర్క్ నుంచి కానీ లేకపోతే కేంద్ర నిఘా వర్గాల నుంచి కానీ కొంత నేను పక్కా సమాచారమే ఉందనే భావిస్తున్నాను. వాళ్ళను కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవహారం ఎలా ఉంటుందో కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవహారంలో కూడా కొన్ని తప్పిదాలు ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు. కాకపోతే ఈసారి అలా కాకుండా ఒక ఓన్ నెట్వర్క్ ద్వారా జరిగినటువంటి, అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం, అది రాష్ట్రాలకు కూడా తెలీదు, రాష్ట్రాల పరిధిలో కూడా వాళ్ళు లేరు. ఆ అంచనాల ప్రకారం కూడా ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది ఖచ్చితంగా అని. అది ఎన్నో అన్నది తర్వాత అదే ఫిగర్ కాదు. అందుకనే ఆ ఫిగర్ అది ఇచ్చిన తర్వాతనే అమిత్ షా క్లియర్ గా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది. మరి ఏ కారణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు దాన్ని అసెస్ చేశారు అన్నది పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తెలుసుకుంటే కూడా వాళ్ళు అదే మాట మీద స్టిక్ అనే ఉన్నారు. అలా వాళ్ళ ఏదైతే ఊహించిన రీతిలోని పోలింగ్ జరిగింది, ఏమి తేడా లేదు, 80% వస్తుంది గ్యారంటీగా అని అనుకున్నాము అనే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడాలి మరి ఇంకా వాళ్ళ ప్రజలు సాంబశివరావు గారు చెప్పినట్టు అట్రాక్ట్ అయిపోయి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ అయిపోయి మీరు అన్నట్టు ఏదో 1 కోటి కుటుంబాల పైన లాభం పొందారు కాబట్టి మనం ఖచ్చితంగా